ఎన్టీఆర్ జిల్లా నందిగామలో అంగన్వాడీలు వినూత్న నిరసనలతో హోరెత్తించారు. వినూత్న రీతిలో మునేటిలో జలదీక్ష నిర్వహించారు. కాశీమాత అవతారంలో నృత్య ప్రదర్శన సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు చేస్తున్న సమ్మె 28వ రోజుకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించకపోవడం, దాంతో పాటు సమ్మె విరమించాలని నోటీసులు జారీ చేస్తూ జీవో ఇచ్చిన క్రమంలో ఆందోళనలు ఉధృతం చేశారు. ప్రభుత్వం మొండి వైఖరికి నిరసనగా మునేటిలో దిగి జలదీక్ష చేపట్టారు. తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు అంగన్వాడీలు. ఉపయోగించే విధంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు ఎస్మా చట్టం పెడతా ఉన్నారు. అనేక మంది మేధావులు, అట్లాగే వివిధ సామాజికవేత్తలు, అనేక మంది పెద్దలు ఈ రోజు చెబుతా ఉన్నారు ఆ ఎస్మా చట్టం అంగన్వాడీలకు ఎట్లా వర్తించదని చెప్పేసి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ అడుగుతా ఉన్నారు. మీరు ఎస్మా చట్టం చేసినా, మీరు నిర్బంధాలు పెట్టినా, జైల్లో పెట్టినా మేము అడిగిన డిమాండ్లు పరిష్కారం అయ్యేదాకా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు సమ్మె కొనసాగిస్తామని చెప్పేసి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రోజు శాంతియుతంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలియజేయడం కోసం మేము వచ్చాం. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఒకటే చెబుతోంది, కనీసం డబ్బులు లేవంటా ఉంది. ఇదిగో ఈ ఇసుకలో కూర్చున్నాం, ఈ ఇసుక అమ్మిన డబ్బులు మొత్తం ఎక్కడికి పోతున్నాయి అనేది ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతా ఉన్నాం. మీ మంత్రులు, మీ ఎమ్మెల్యేలు మీరు దోచుకోవడానికి ఈ రోజు ఈ ఇసుక మీకు కనపడుతుంది. ఈ ఇసుక డబ్బులన్నా కొద్దిగా కేటాయించండి అని ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణం ఈ సమస్య